సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఇవాళ ఉదయం ఈశ్వర ప్రసాద్ అనే వ్యక్తిని దుండగులు నరికి చంపారు. పోలీసుల ఎదుటే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ హత్య వివాహేతర సంబంధం అనుమానంతోనే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు కారణమైన నిందితులు హరి చెన్నప్పగా పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్, ఈ హత్య వెనుక అసలు కారణాలేంటి? శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ ఉదయం చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే కదిరి నియోజకవర్గం తనకల్ మండలంలో కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తిని దుండగులు పోలీసులు ఎదుటే నరికి చంపారు. అయితే ఇంకా చెప్పాలంటే ఉదయం సమయంలో ఈశ్వర్ ప్రసాద్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉండగానే హరి తర్వాత చెన్నప్ప అనే ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా అతని పైన దాడికి దిగిన పరిస్థితి. చేతిలో ఉన్న కత్తులతో విచక్షణారహితంగా అతని పైన దాడి చేయడంతో ఈశ్వర్ ప్రసాద్ అక్కడికక్కడే తీవ్ర గాయాల అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే సంఘటన చోటు చేసుకున్నది పోలీస్ స్టేషన్ ముందే కావడంతో అక్కడ పోలీసులు వెంటనే స్పందించారు. కానీ అప్పటికీ ఈశ్వర్ ప్రసాద్ పరిస్థితి విషమంగా మారిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రాథమికంగా మనకున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే వివాహేతర సంబంధం అనుమానమే ఈ హత్యకు కారణమని పోలీసులు అయితే భావిస్తున్నారు. గత కొంతకాలంగా ఈశ్వర్ ప్రసాద్ కు నిందితులకు మధ్య వ్యక్తిగత విభేదాలు కూడా ఉన్నట్లయితే సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి హరి చెన్నప్ప అనే ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి అదుపులో తీసుకొని వారిని అయితే విచారిస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది. అయితే చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ ఎదుటే ఇలా హత్య జరగడంతో స్థానికులు తీవ్రంగా కలకలం అయితే నెలకొనింది. ప్రజలు చాలా భయాందోళనకు అయితే గురయ్యారైతే మనం చెప్పుకోవచ్చు. దేవి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.